అడవిలో ఒక సింహం ఉన్నది. అది రోజంతా అడవిలో వేటాడి వేటాడి అలసిపోయి తిరిగి వచ్చి, ఓ పెద్ద చెట్టు కింద నిద్రపోతోంది. అప్పుడే అక్కడికి ఓ చిట్టి ఎలుక వచ్చింది. ఆ సింహం మీద ఎక్కి ఆడుకుంటూ అటూ ఇటూ తిరగసాగింది. సింహం ఒక్కసారిగా మెలకువ వచ్చి, ఎలుకను తన గోర్ల మధ్య పట్టుపట్టింది. ఎలుక భయపడి సింహాన్ని కోరింది. సింహరాజా, నన్ను విడిచిపెట్టండి. ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను. అప్పుడు ఆ సింహం నవ్వుతూ ఇలా అంది. నీలాంటి చిన్న చిన్న జీవుల సహాయం నాకు ఏమీ అవసరం. అయినా సరే, నీ జీవితం రక్షిస్తాను. పోయి బ్రతికిపో. అని చిట్టెలుకను విడిచిపెట్టింది. కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు సింహం వేటగాడి ఉచ్చులో పడింది. ఎంత ప్రయత్నించినా అది బయట పడలేకపోయింది. దూరంలో ఉన్న చిట్టెలుక ఆ సింహం ఆపదను చూసి అక్కడికి వచ్చింది. సింహరాజా, నేను మీకు సహాయం చేస్తాను. అని చెప్పి తన పదునైన పళ్లతో ఆ ఉచ్చుని కొరికి సింహాన్ని బయటకు తీయగలిగింది. నిన్ను ఒక చిన్న జీవి అనుకున్నాను. ఈ చిన్ని ప్రాణి నాకు సహాయము చెయ్యలేదు అని పొరబడ్డాను. కాని నువ్వు నా జీవితాన్ని కాపాడావు. నీకు కృతజ్ఞతలు చిట్టెలుక. సింహం రాజా, ఏ జీవిని చిన్న చూపు చూడవద్దు. ఒకరికి ఇంకొకరు సాయం చేసుకోవడమే ధర్మము. అలా ఆ సింహం మరియు చిట్టెలుక అదే అడవిలో ఆనందంగా జీవనాన్ని సాగించాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం చేసిన సాయం వృధాగా పోదు. అలాగే చిన్నవారు కూడా పెద్దవారికి సాయం చేయగలరు.